భోగి రోజు చేయవలసిన నియమాలు ఏంటో చూద్దాం. భోగి అంటే భోగభాగ్యాలను ఇచ్చే రోజు అని అర్థం. తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు భోగి మంటలు వేయాలి. పాత వస్తువులను, కర్రలు, పిడకలు మంటల్లో వేయాలి. ఇలా వేయడం వల్ల పాత ఆలోచనలు, అజ్ఞానాన్ని వదిలిపెట్టి కొత్త వెలుగులోకి అడుగు పెట్టడం అని అర్థం. అభ్యంగ స్నానం. నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయడం శుభప్రదం. భోగిపళ్ళు. సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా రేగిపళ్ళు, చిల్లర నాణాలు, పూలు కలిపి తల మీద నుంచి పోస్తారు. దీనిని భోగిపళ్ళు పోయడం అంటారు. ఇది పిల్లలకు భగవంతుడు ఆశీస్సులు లభించాలని చేసే వేడుక. బొమ్మల కొలువు. ఇంట్లో బొమ్మల కొలువు తీర్చిదిద్ది పేరంటాలను పిలిచి తాంబూలం ఇస్తారు. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీ భోగి అవుతుంది. భోగి రోజు చాలా మంది భోగి మంటలు వేసుకుంటారు. అలాగే చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. బియ్యం, చెరుకు గడలు, బెల్లం ముక్కలు, రేగి పండ్లు, బంతి పువ్వులు, చిల్లర నాణాలు కలిపి భోగి పళ్ళుగా చిన్న పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి సూర్యాస్తమయం కంటే గంట ముందు ఈ విధంగా భోగి పళ్ళు పోయిస్తారు పెద్దవారి చేత. ఇలా చేయడం వల్ల ఆ నారాయణుని అనుగ్రహం, సూర్యదేవుని అనుగ్రహంతో పాటు చిన్న పిల్లల జాతకాల్లో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే వారి మీదున్న దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్